విద్యుత్ రంగ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవాళ్లు అనే అంశంపై గుంటూరులో శుక్రవారం రాష్ట్ర సదస్సు ప్రారంభమైంది. బ్రౌడీపేటలోని గురం జాషువా విజ్ఞాన కేంద్రం వేదికగా 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు అతిథిగా హాజరై సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యుత్ ప్రైవేటీకరణ చేసి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ని ఖరీదైన వస్తువుగా మార్చడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనూహ్యమైనటువంటి మార్పులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి ప్రైవేటీకరణ. ఇప్పటికే అదానీ పవర్, టాటా పవర్ పేరుతోటి దేశంలో కొత్తగా వచ్చేటువంటి రెన్యూవల్ ఎనర్జీ అంతా కూడా 80%, 90% పైన ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. ఉన్నటువంటి పాత థర్మల్ పవర్ కానీ ఇతర పవరు, అందులో కూడా పంపిణీ విభాగం, డిస్ట్రిబ్యూషన్ మొత్తం అన్నీ ప్రైవేట్గా కట్టబెట్టాలనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర. అది చేస్తే జరిగే పరిణామం ఏమంటే ప్రజల మీద భారం పడుతుంది. వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా రైతులు పంటలు పండించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యుత్ ఈరోజు నిత్యావసర సరుకు లాంటిది, అది లేకుండా ఏ పని జరగదు. అట్లాంటి విద్యుత్తుని చాలా ఖరీదైన వస్తువుగా మార్చాలని, ఆ విధంగా తమ లాభాలు గడించడానికి ప్రైవేట్ వాళ్ళకి మోడీ ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. అదే సంస్కరణలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రవేశపెడుతున్నారు. శ్వేతపత్రం పేరుతోటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు 36,000 రూపాయలు ప్రజల యొక్క ధనం దుర్వినియోగం అయిందని చెప్పారు. కానీ ఒక్క అధికారి మీద కానీ, ఒక్క ప్రభుత్వంలో ఈ తప్పుడు పనులకి విధానాలకు పాల్పడిన వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకోలేదు. ఒక్క కాంట్రాక్టర్ని రద్దు చేయలేదు. ఆ విధంగా కేవలం అవతల వాళ్ళని విమర్శించేదానికి మాత్రమే విద్యుత్తును వాడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏమి మార్పులు చేయదలుచుకున్నారని మేము అడుగుతున్నాం.